హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం చూసేద్దాం తిరుమల చుట్టుపక్కల ఉన్న 6 అద్భుతమైన ప్రదేశాల నుండి. అవేంటంటే ఆకాశగంగా, పాప వినాశనం, వేణుగోపాల స్వామి టెంపుల్, శ్రీవారి పాదాలు, శిలాతోరణం, అలాగే చక్రతీర్థం. ఈ 6 ప్రదేశాలని మనం విజిట్ చేయడానికి 2 రకాల సర్వీసెస్ అయితే ఉంటాయండి. మనం బస్సులో అయినా వెళ్ళొచ్చు, లేదా షేర్ క్యాబ్ బుక్ చేసుకొని అయినా వెళ్ళొచ్చు. అదే బస్సులో వెళ్ళాలనుకున్న వాళ్ళకైతే ఈ 6కి కలిపి 120 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. మనం ఏ ప్లేసెస్కి అయితే వెళ్ళాలనుకుంటున్నామో అక్కడ వరకు వెళ్తే మనకి బస్ స్టాప్స్ ఉంటాయి. అక్కడ దిగిపోయి ఆ ప్లేస్ని విజిట్ చేసిన తర్వాత మళ్ళీ వేరే బస్సు ఎక్కి మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలన్నమాట. ఈ బస్ టికెట్స్ మనకి 3 ప్లేసులు ఇస్తారండి. బాలాజీ కాంప్లెక్స్ దగ్గర, వెంగమాంబ అన్నప్రసాదం బస్ స్టాప్ దగ్గర, అలాగే పాప వినాశనం బస్ స్టాప్ దగ్గర ఇస్తారు. సో అప్ అండ్ డౌన్ 120 రూపీస్ టికెట్ తీసుకుంటే సరిపోతుంది. 6 ప్రదేశాలు కాకుండా ఓన్లీ 4 ప్రదేశాలు మాత్రమే వెళ్ళాలనుకునే వాళ్ళకైతే 75 రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. అది కూడా ఇక్కడైతే మెన్షన్ చేశాను నేను. ఈ బస్సులు ఇవన్నీ ఎక్కడం దిగడం ఇవన్నీ వద్దు అనుకున్న వాళ్ళకైతే క్యాబ్ సర్వీస్ ఉందండి. ఈచ్ పర్సన్కి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారన్నమాట. ఈ 200 రూపీస్తోనే మనకి 6 ప్రదేశాలు విజిట్ చేయిస్తారండి. విజిట్ చేయించి మనం ఎక్కడ కావస్తే అక్కడ దింపుతారు. ఇంకా ఇలా వెళ్ళడం కోసమే మేమైతే రెడీ అయిపోయామన్నమాట. రెడీ అయిపోయిన తర్వాత మా ఆయన అయితే రూమ్స్ దగ్గరికే మనకైతే టిఫిన్ వస్తుంది అన్నమాట. సో ఆ టిఫిన్ అయితే మేము కొనుక్కున్నాము. చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. సో నాకైతే అస్సలు వర్త్ అనిపించలేదు అన్నమాట. ఈచ్ వన్ 50 రూపీస్ 40 రూపీస్ అని చెప్తున్నారు. చట్నీలు ఇంకా టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వాడైతే ఇలా రెడీ అయిపోయాడండి. చాలా కూల్గా, నీట్గా, చక్కగా రెడీ అయిపోయాడు. ఇంకా వచ్చే వాళ్ళందరినీ గన్తో పెట్టి కాల్ చేస్తున్నాడు అనమాట. ఇంకా నా అవుట్ఫిట్ అయితే ఇలా ఉంది. ఇంకా నెక్స్ట్ మేము రూమ్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. మీరు ఈ క్యాబ్స్లో కానీ వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా ఈజీ అండి. జస్ట్ మీరు మీ రూమ్ నుంచి కొంచెం ముందుకు నడిచి రోడ్డు మార్గం వరకు వస్తే మనకి ఎన్ని క్యాబ్స్ ఉంటాయో మనం చెప్పలేమన్నమాట. అక్కడ చాలామంది అడుగుతూ ఉంటారు. సో మీకు ఈచ్ పర్సన్కి అయితే 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారన్నమాట. అదే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, మీరు బేరం ఆడుకోవచ్చు. ఎందుకంటే అందరూ ఒకే దగ్గరికి వెళ్తారు కాబట్టి. సో మేమైతే బయలుదేరిపోయామండి. సో ఫస్ట్ అయితే మాకు వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే తీసుకెళ్తున్నారు. లొకేషన్స్ మాత్రం అదిరిపోయాయన్నమాట. సో 3 టెంపుల్స్ ఏమో ఒక సైడ్ ఉంటాయి, 3 టెంపుల్స్ ఏమో ఆపోజిట్ సైడ్ ఉంటాయి అన్నమాట. సో మనకి మొత్తం అందరికి వెళ్ళాలి అంటే మాత్రం క్యాబ్స్ అనేది బెస్ట్ చాయిస్. ఎందుకంటే బస్సులు ఎక్కడం దిగడం ఇదంతా వద్దు అనుకున్న వాళ్ళు క్యాబ్స్లో అయితే సింపుల్గా వెళ్ళిపోవచ్చు అండి. సో ఈజీగా వాళ్ళే 6 టెంపుల్స్ మనకి తిప్పేసి తీసుకొచ్చేస్తారు. దానికైతే మనకి 2 to 3 అవర్స్ టైం అయితే పడుతుంది అన్నమాట. ఇది వచ్చేసి గోగర్భం డ్యామ్. ఇక్కడ చాలా డ్యామ్స్ అయితే ఉన్నాయి. అందుకే ఇక్కడ తిరుపతిలో వాటర్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్యూరిఫైడ్ వాటర్ ఎక్కడైనా సరే మనకు దొరుకుతుంది అన్నమాట. ఫైనల్లీ మేమైతే వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇదిగోండి, ఇది ఆర్చి లోపల నుంచి మనమైతే వెళ్ళాలన్నమాట. సో ఇది వచ్చేసి మనకి మెట్ల మార్గం అయితే ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం షాపింగే ఉంటుందండి. ఇంకా స్వామివారికి అయితే మేము కొబ్బరికాయ సెట్ తీసుకున్నామండి. కొబ్బరికాయ, తులసి ఇచ్చారన్నమాట. ఇదైతే 50 రూపీస్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి లైన్ ఉంటుంది. అర్చన కావాలనుకున్నా, హారతి కావాలనుకున్నా, అభిషేకం కావాలనుకున్నా వీటన్నిటికీ కూడా మనకైతే రేట్స్ మెన్షన్ చేసి ఉంటుంది అన్నమాట. మేమైతే అర్చనకి తీసుకున్నాము. సో స్వామివారికి అయితే అర్చన చేస్తారన్నమాట. ఈ అర్చన, అభిషేకాలు ఇవన్నీ కూడా హనుమాన్జీ టెంపుల్లో అయితే చేస్తారండి. మనం తీసుకున్న కొబ్బరికాయ కానీ, తులసి కానీ, ఊదెత్తులు కానీ ఇవన్నీ కూడా హనుమాన్జీ టెంపుల్లోనే వేస్తారు. వేణుగోపాల స్వామి టెంపుల్లో వేయరు. సో వేణుగోపాల స్వామి టెంపుల్కి ఆపోజిట్లోనే హనుమాన్జీ టెంపుల్ ఉంటుందన్నమాట. ఇక్కడే మనకి మొత్తం అంతా చేస్తారు. ఇంకా ఆపోజిట్లోనే మనకు ఉన్నది వేణుగోపాల స్వామి టెంపుల్. చూడండి, ఇదేనండి. సో మనకైతే లోపలికి కెమెరాస్ ఎలో లేదని ఆల్రెడీ రాశారు, కానీ నేనైతే ట్రై చేశాను మ్యాక్సిమం మీకు ఫోటో చూపించడానికి. ఇంకా ఇక్కడ మనకి హతీరాం బాబాజీ జీవ సమాధి అయితే ఉంటుందండి. ఈ హతీరాం బాబాజీ శ్రీరామునికి గొప్ప భక్తుడండి. అతనితో స్వయంగా వెంకటేశ్వర స్వామి పాచికలాడారని ఇక్కడ పురాణాలు అయితే చెప్తున్నాయి. అతని జీవ సమాధి కూడా ఇక్కడే ఉందండి. సో ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు. మనకైతే ఇక్కడ కాయిన్స్ కూడా అంటిస్తున్నారండి ఆంజనేయ స్వామి మీద. వేణుగోపాల స్వామి టెంపుల్ అయిపోయిన తర్వాత మేమైతే వెళ్ళిపోయాం ఆకాశగంగకండి.
ఈ ఆకాశగంగా ఎంతో పవిత్రమైనదండి. అలాగే తిరుమల వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం. ఈ ఆకాశగంగకి వెంకటేశ్వర స్వామికి ఎంతో దగ్గర సంబంధం అయితే ఉంది. ఈ ఆకాశగంగా ఎంత ప్రాముఖ్యమైనదంటే వెంకటేశ్వర స్వామికి అభిషేకానికి ఈ ఆకాశగంగా వాటర్ మాత్రమే యూజ్ చేస్తారండి. అంత పవిత్రమైన ఆకాశగంగా. ఆకాశగంగా వాటర్ని ఎందుకు అభిషేకానికి యూజ్ చేస్తారంటే దాని వెనకాతల ఒక పెద్ద చరిత్రే ఉందండి. అదేంటంటే పూర్వకాలంలో తిరుమల నంబియార్, అతనికి మరొక పేరు శ్రీశైల పూర్ణుడు అనే అతను ఉండేవారు. అతను రామానుజాచార్యుల వారి 5 మంది గురువుల్లో ఒకరండి. అతను తిరుమల నుంచి 3 మైళ్ళ దూరంలో ఉన్న పాప వినాశనం నుంచి రోజు స్వామివారికి అభిషేకానికి అయితే వాటర్ తెచ్చేవాళ్ళమాట. పాప వినాశనం వాటర్ స్వామివారికి యూజ్ చేసేవారు మొదట్లో. రోజులాగే ఒకరోజు స్వామివారికి అభిషేకానికి లేట్ అవుతుందని పాప వినాశనం నుంచి కుండలో వాటర్ పట్టుకుని పరుగున దట్టమైన అడవుల మధ్యలోంచి వస్తుంటే ఒక వేటగాడు కనిపిస్తాడండి ఆ నంబియార్కి. ఆ వేటగాడు, తాతయ్య నాకు కొంచెం దాహంగా ఉంది, కొంచెం వాటర్ అయితే ఇవ్వరా అని అడుగుతారు. కానీ అప్పుడు ఆ నంబియారు, లేదు ఇది స్వామివారికి అభిషేకానికి యూజ్ చేయాల్సిన వాటర్, ఇప్పటికే లేట్ అయిపోతుంది, నన్ను ఆపొద్దు అని చెప్పేసి వెళ్ళిపోతారన్నమాట. సో అలా వెళ్ళిపోతున్నప్పుడు వేటగాడు వెనక నుంచి తన బాణంతో ఆ కుండనైతే కొడతారు. ఆ కుండలోంచి వస్తున్న వాటర్ని ఆ వేటగాడు తాగేస్తాడనమాట వెనక నుంచి. అప్పుడు ఖాళీ కుండను చూసి నంబియారు చాలా కోపంతో, ఇది స్వామివారికని అభిషేకానికని తీసుకెళ్తున్న వాటర్, దీన్ని నువ్వు ఎలా తాగుతావు, ఇప్పుడు నేను ఏం చేయాలి దేవుడా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే, ఇక్కడ దగ్గరలో ఒక వాటర్ అయితే నాకు తెలుసు, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను రండి అని చెప్పేసి ఆ నంబియార్ని ఆ వేటగాడైతే ఒక దట్టమైన ప్రదేశానికి అయితే తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి వాటర్ ఉండదన్నమాట. అక్కడ రాళ్ళు రప్పులు మాత్రమే ఉంటాయి. ఏంటి ఇక్కడ వాటర్ ఉందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ చూస్తే వాటర్ లేదని చాలా సీరియస్ అవుతారన్నమాట నంబియారు. అప్పుడు ఆ వేటగాడు తన బాణంతో ఒక రాయిని కొట్టగానే చాలా వేగంతో వాటర్ అయితే వస్తుందన్నమాట. అప్పుడు వేటగాడు, ఈ ప్రవాహానికి ఆకాశగంగా అని పేరు పెడుతున్నాను, అలాగే ఈ వాటర్ని మీ శ్రీనివాసుడికి యూజ్ చేయండి అని చెప్పేసి మాయమైపోతాడు. తర్వాత ఆ కుండతో నీళ్ళని పట్టుకొని వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత అర్థమవుతుంది వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీనివాసుడేనని. అంతటి అద్భుతమైన ఆకాశగంగని మీరు మాత్రం చూడడం మిస్ అవ్వకండి. అలాగే ఇక్కడ అంజనాదేవి తపస్సు చేస్తే మనకి బాలాంజనేయ స్వామి కూడా పుట్టారంట. ఇక్కడ అంజనాదేవి, బాలాంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఆకాశగంగా అయిపోయిన తర్వాత మనమైతే వెళ్ళిపోదాం పాప వినాశనం కండి. సో ఇది కూడా కొంచెం దగ్గరలోనే ఉంటుంది, ప్రతి ప్లేస్ మనకైతే దగ్గరలోనే ఉంటుంది అన్నమాట. ఇంకా మనమైతే పాప వినాశనంకి రీచ్ అయిపోయామండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మనం కొంచెం దూరం అయితే నడవాలి. సో నడిచిన తర్వాత మనకైతే ఈ పాప వినాశనం అయితే వస్తుంది అన్నమాట. ఈ పాప వినాశనంలో స్నానం చేసిన వాళ్ళకి పాపాలన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారని అందరి నమ్మకం. ఇది మన చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాము. అలాగే మొదట్లో శ్రీవారికి ఇక్కడ నుంచే అభిషేకానికి తిరుమల నంబియార్ అయితే వాటర్ పట్టుకెళ్ళేవారంట. ఇదైతే తిరుమల నుంచి 3 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందన్నమాట. ఇంకా వెళ్తున్న దారిలో మనకి ఎక్కడ చూసినా సరే షాపింగ్సే కనిపిస్తాయండి. ఇదైతే కొంచెం కొత్తగా అనిపించింది. రాగి బ్రేస్లెట్స్ అయితే చేస్తున్నారు అన్నమాట. మనకి నచ్చిన డిజైన్స్లో అయితే చేస్తున్నారు. అలాగే దానివల్ల కలిగే ఉపయోగాలు కూడా ఇక్కడైతే మనకి బోర్డు పరంగా చూపిస్తున్నారు. సో చూడండి, ఎవరికైనా నచ్చితే మీరు చేయించుకోవచ్చు. అలాగే మనం కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే డిఫరెంట్ షాపింగ్స్, అలాగే ఇక్కడ పాప వినాశనం డ్యామ్ కూడా ఉందండి. ఇక్కడ నుంచి తిరుమలకి మొత్తం అన్నిటికీ కూడా వాటర్ సప్లై అయితే జరుగుతుందంట. అలాగే ఈ పాప వినాశనానికి పరివార దేవతలుగా గంగమ్మ తల్లి అలాగే శ్రీ ఆంజనేయ స్వామి అయితే ఉన్నారన్నమాట. సో ఇంకా మనమైతే పాప వినాశనంకి అయితే వచ్చేసాం. చూడండి ఎంతమంది ఇక్కడ ఉన్నారో. సో అందరూ కూడా ఇక్కడ వచ్చి కాళ్ళు కడుక్కుంటారు, లేదంటే స్నానం చేస్తారు. సో ఖచ్చితంగా ఈ వాటర్ని అయితే తాగుతారు కూడా. ఎందుకంటే సైంటిఫిక్గా చూసినా ఈ వాటర్ ఎన్నో ఔషధ గుణాలు కలిగిన చెట్ల మధ్యలో నుంచి అయితే వస్తుందంటండి. సో ఈ వాటర్ తాగడం వల్ల మనకి ఎప్పటి నుంచో బాధిస్తున్న రుగ్మతలు కానీ వ్యాధులు కానీ పోతాయని అందరి నమ్మకం అండి. అలాగే ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, దాంతోపాటు బట్టలు మార్చుకోవడానికి గదులు కూడా ఉన్నాయండి. లేడీస్ అయినా సరే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు. సో ఇక్కడ వాటర్ చాలా పవిత్రమైనదండి. అలాగే ఇక్కడ గంగమ్మ తల్లి ఆలయం కూడా ఉందండి. ఇదైతే 1986 సంవత్సరంలో అయితే కట్టారంట. ముందు నార్మల్గా ఉండేదంట గంగమ్మ తల్లి విగ్రహం. సో తర్వాత పునఃప్రారంభించి మళ్ళీ చిన్న టెంపుల్లో అయితే కట్టారంటండి. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి. అలాగే మాకైతే ఇక్కడ ఆంజనేయ స్వామిలాగా వెంకటేశ్వర స్వామిలాగా రెడీ అయిన వాళ్ళైతే కనిపించారన్నమాట. సో అందుకే మేము కూడా ఫోటో తీసుకున్నాం. వీళ్ళైతే తిరుమలలో ఏదో ప్రోగ్రామ్ చేయడానికి అయితే వచ్చారంట. ఇలా పాప వినాశనానికి సంబంధించిన చరిత్ర కూడా మనకైతే ఇలా ఫలకాల్లో అయితే రాసిందండి. నెక్స్ట్ మనమైతే వెళ్ళిపోదాం శ్రీవారి పాదాలకండి. సో ఇప్పటిదాకా చూసినవన్నీ ఒక్క వేలో ఉంటాయన్నమాట, అంటే ఒక సైడ్ ఉంటాయి.
ఇప్పుడు చూడాల్సినవి ఏంటంటే ఆపోజిట్ సైడ్లో ఉంటాయి. అంటే మళ్ళీ మనం తిరుమలకి వెళ్ళి తిరుమల నుంచి ముందుకు వెళ్తే మనకైతే ఈ టెంపుల్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. శ్రీవారి పాదాలు, శిలాతోరణం, ఈ చక్రతీర్థం ఇవన్నీ కూడా ఒక దగ్గర ఉంటాయి, ఒక సైడ్ ఉంటాయి అన్నమాట. సో ఈ పాప వినాశనం, ఆకాశగంగా, వేణుగోపాల స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా ఒక సైడ్ ఉంటాయి. బస్సులు ఎక్కే వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకోండి ఎటు సైడ్ వెళ్తున్నారు అనేది. అలాగే ఈ మధ్యలో మనకి జపాలి తీర్థం కూడా ఉంటుంది, కానీ ఈ ప్యాకేజ్లో జపాలి తీర్థం అయితే మెన్షన్ చేయలేదండి. కానీ మీరు వెళ్ళాలి అనుకుంటే మీరు ఓన్గా వెహికల్ని మాట్లాడుకుని అయితే వెళ్ళొచ్చు. అది కొంచెం లోపలికి లాంగ్గా ఉంటుందంట. ఇక మనమైతే వచ్చేసాం శ్రీవారి పాదాలు ఏరియాకండి. చూడ్డానికైతే ఎంత బాగుంటుందో అయితే నేను మాటల్లో చెప్పలేను, ఓన్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. చుట్టూ చెట్లతో ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ జంతువులు కూడా సంచరిస్తాయని అందరూ చెప్తూ ఉంటారు, అందుకే గుంపులు గుంపులుగా వెళ్ళాలంట. ఇంకా ఇక్కడ దీపం పెట్టుకునే స్థలం కూడా ఉందండి. ఇక్కడ దీపం పెడితే మనకి సకల దోషాలన్నీ పోతాయని అందరి నమ్మకం. అందుకే నేను కూడా ఒక దీపం అయితే ఇక్కడ పెట్టేశాను స్వామివారికి చూపించేసి. ఇంక శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళడానికి మనకు ఒక 100 స్టెప్స్ వరకు ఉంటాయండి. చూడండి పైకి కనిపిస్తుంది కదా, అదే. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము శ్రీవారి పాదాల దగ్గరికి. అసలు ఈ శ్రీవారి పాదాలకి ఎంతో పురాతనమైన చరిత్ర అయితే ఉందండి. అదేంటంటే స్వామివారు మొట్టమొదటిసారిగా భూమి మీద ఈ పర్వతం మీదే అడుగు పెట్టారంటండి. అందుకే ఈ పర్వతం పేరు నారాయణగిరి పర్వతం అంటారండి. ఈ నారాయణగిరి పర్వతంలోనే మొదటి అడుగైతే పెట్టారండి. ఇక రెండవ అడుగు వచ్చేసి శిలాతోరణం దగ్గర అయితే పెట్టారు. ఇక మూడవ అడుగు ప్రజెంట్ స్వామివారు కొలువుదీరి ఉన్న తిరుమల క్షేత్రంలో అయితే పెట్టారండి. 7 కొండల్లో చివరి కొండ అయిన ఈ నారాయణగిరి పర్వతం మీదే మొదటిగా స్వామివారు పాదం పెట్టడం వల్ల దీనికి ఇంత ప్రాముఖ్యత అయితే వచ్చిందండి. అందుకే ఈ ప్లేస్ని చూడడం ఎవ్వరూ మిస్ అవ్వకండి. అలాగే మనం వెళ్తున్న మార్గంలో, మెట్ల మార్గంలో పక్కనున్న చెట్లకి చిన్న చిన్న ఉయ్యాలు అయితే కట్టున్నాయన్నమాట. అవేంటంటే పిల్లలు పుట్టలేని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, వాళ్ళ కోరిక ప్రకారం ఉయ్యాలు అయితే కడితే ఇక్కడ పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని అందరూ చెప్తున్నారు. అందుకే చాలామంది అయితే కట్టారన్నమాట. ఇక్కడ డిఫరెంట్ జంతువులు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా మనమైతే తిరుమల స్వామివారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ ప్లేస్ వచ్చేసి చిన్నగా ఉంటుందండి. ఒక పర్సన్ వెళ్ళడానికి, మళ్ళీ ఒక పర్సన్ రావడానికి ఉంటుంది. సో ఇక్కడ స్వామివారి పాదాలని అద్దాలతో అయితే క్లోజ్ చేశారండి. మొదట్లో అయితే ఇలా ఉండేది కాదు, నార్మల్గా ఉండేది. అక్కడ పైన మనకి ఫోటో కూడా చూపిస్తారు. చూడండి ఆ దివ్యమైన పాదాలని చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఆ స్వామివారి పాదాల మీద అందరూ తులసి మాలలు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నారన్నమాట. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మొట్టమొదటిసారి స్వామివారు పెట్టిన పాదాన్ని అయితే మనం తాకుతున్నాం, చాలా బాగుంది. ఇంకా మనం మెట్లు దిగే మార్గంలో ఇంకా ఇలాంటివి అయితే చాలా ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే ఇలా గేమ్స్ ఆడుకునేవి, పిల్లలు ఆడుకునేవి ఇవన్నీ కూడా పెట్టారు. ఇంకా మెట్లు దిగడం మధ్యలో కూడా షాపింగ్ అయితే మనకు ఉందన్నమాట. ఇంకా మా వాడైతే ఏదంటే అది కొనాల్సిందే కదా. ఇంకా నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్తే మనకైతే శిలాతోరణం అయితే వచ్చేస్తుందండి. ఈ శిలాతోరణం అంటే న్యాచురల్గా ఫామ్ అయిన రాక్స్ మాట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఒక శిలాతోరణం పార్క్. ఇది వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ బొమ్మలన్నీ కూడా ఉంటాయి. దశావతారం బొమ్మలన్నీ ఉన్నాయి చూసారా. ఇంకా అలాగే మనకి ఆంజనేయ స్వామి ఉంటారు. అలా డిఫరెంట్ బొమ్మలన్నీ కూడా చాలా అందంగా ఉంటాయండి. దాంతోపాటు ఈ శిలాతోరణంకి ఎంతో అద్భుతమైన చరిత్ర ఉందండి. అదేంటంటే స్వామివారు మొదటి పాదం నారాయణగిరి పర్వతం మీద పెడితే రెండవ పాదం ఈ శిలాతోరణం దగ్గరే పెట్టారని అందరూ నమ్ముతారండి. ఇంకా ఈ శిలాతోరణం మనకి ప్రకృతి ప్రసాదించిన అపురూప నిలయం అండి. ఇదైతే మనకి ఉత్తర దిశలో ఉంటుంది. 25 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. ఇది ప్రపంచంలోనే రెండవదండి. ఇలాంటివి ప్రపంచంలో 3 మాత్రమే ఉన్నాయండి. అదేంటంటే అమెరికాలోని ఉట్టా ప్రాంతంలో ఒకటైతే ఉందండి. ఇంకొకటి ఇంగ్లాండ్లోని డాల్డిరాడియన్ అనే ప్రాంతంలో అయితే ఉంది. ఇంకా మూడవది మనం ప్రెజెంట్ చూస్తున్న ఈ శిలాతోరణమేనండి. ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం అన్నమాట. ఇంకా ఇది మనకి 160 కోట్ల సంవత్సరాల క్రితం నాటి శిలలతో అయితే ఏర్పడిందంటండి. అలాగే శిలాతోరణంలో మనకి తెలియని ఇంకొన్ని అద్భుతాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ స్వామివారి ఫేస్ కానీ, స్వామివారి చేతులు కానీ, స్వామివారి రథాలు కానీ, అలాగే ఏనుగు ముఖం కానీ, గరుడ పక్షి కానీ, ఇలా ఆ శిలల్లోని డిఫరెంట్ ఆకారాల్లో అయితే మనకైతే కనిపిస్తాయంట మనం దీక్షణంగా చూస్తే. సో అంతటి అద్భుతమైన శిలాతోరణాన్ని మీరు మాత్రం మిస్ కావద్దండి. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తలదన్ని ఈ శిలాతోరణం మనకైతే అలా నిలబడిందంటండి.
ఇంకా ఈ శిలాతోరణానికి పక్కనే మనకైతే చక్రతీర్థం ఉంటుందండి. చక్రతీర్థం అంటే సుదర్శన చక్రం వల్ల ఏర్పడిన తీర్థం అని అర్థం మాట. సో ఇదైతే మనం కొన్ని మెట్ల ద్వారా వెళ్తే ఒక చిన్న సొరంగంలో మనకి చక్రతీర్థం అయితే కనిపిస్తుంది. దీని వెనకాతల కూడా చాలా పెద్ద చరిత్ర ఉందండి. అదేంటంటే గంధర్వుడు శాపగ్రస్తుని వల్ల రాక్షసునిలా మారి అందరినీ బాధలైతే పెడుతూ ఉండేవాడు మాట. అది చూస్తూ ఉండలేక పద్మనాభుడు అనే భక్తుడు 12 సంవత్సరాలైతే తపస్సు చేస్తే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని పంపించి ఆ రాక్షసుని వధించాడంటండి. అలా వధించిన తర్వాత ఆ సుదర్శన చక్రాన్ని శుభ్రం చేస్తూ ఉంటే అది జారి ఈ ప్లేస్లో అయితే పడిపోయిందంట. అలా సుదర్శన చక్రం పడిపోవడం వల్ల ఈ తీర్థం అయితే ఏర్పడిందంటండి. ఆ తీర్థంలో స్నానం చేస్తే భూత ప్రేత బాధలన్నీ తొలగిపోయి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందంటండి. అదిగోండి ఎదురుగా చూస్తున్నారు కదా, అదే మనకి చక్రతీర్థం అన్నమాట. ఎంతో పవిత్రమైన తీర్థం అండి. కానీ దాని దగ్గరికి వెళ్ళడానికి అయితే ఇప్పుడు మనకి అవదు, మొత్తం అంతా కూడా కట్టేశారన్నమాట. దానికి కొంచెం ముందుకు వెళ్తే మనకైతే ఒక శివాలయం అయితే కనిపిస్తుంది. చక్రతీర్థాన్ని దర్శించిన తర్వాత మనమైతే ఆ శివాలయం దగ్గరికి అయితే వెళ్తాము. ఇంకా ఈ శివాలయం దగ్గర మనకి అర్చన పూజలు కూడా చేస్తారండి. అలాగే కొబ్బరికాయ దీపాలు ఇవన్నీ కూడా మనం కొనుక్కోవచ్చు, అక్కడే ఉంటాయి. సో మనకి ఏమైనా గ్రహ దోషాలు ఉన్నా ఏమన్నా కూడా అక్కడైతే మనకి సంకల్పాలు కూడా చెప్పిస్తూ ఉంటారు. సో ఇంకా మనమైతే శివాలయం దగ్గరికి అయితే వచ్చేసామండి. చూడండి, సో ఇక్కడ కూడా ఫొటోస్ అయితే నాట్ అలౌడ్ అని చెప్పారు. కొంచెం ధైర్యం చేసి తీసానమాట మీకు చూపించడం కోసం. ఇక్కడ మనకి విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో ఈ శివుడైతే ఉంటారండి. సో ఇది ఒక శివాలయం. దీని పక్కనే మనకు ఒక సుదర్శన చక్రం ఎక్కడైతే ఏర్పడిందో ఆ సుదర్శన చక్రం బొమ్మ కూడా మనకైతే ఉంటుంది మాట. చూడండి, శివాలయంకి ఎదురుగానే ఉంటుంది. అలాగే నరసింహస్వామి, ఆంజనేయ స్వామి బొమ్మలు కూడా మనకైతే కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇదంతా కూడా చిన్న ఏరియా, కానీ ఇక్కడే మనకైతే ఆ సుదర్శన చక్రం కూడా ఉంటుంది. శివాలయంకి పక్కనే ఉంటుంది. చూడండి, ఇదిగోండి శ్రీ మహావిష్ణువు విసిరిన సుదర్శన చక్రం. ఆ రాక్షసుడిని వధించిన తర్వాత స్వామివారు దీన్ని సుదర్శన చక్రాన్ని శుభ్రం చేస్తూ ఉంటే అది వెళ్ళి పక్కన పడిపోవడం వల్ల ఆ తీర్థం అయితే ఏర్పడిందంటండి. అందుకే దానికి చక్రతీర్థం అని కూడా పేరు వచ్చింది. ఇది కూడా ఎంతో పవిత్రమైన తీర్థం అండి. దీన్ని కూడా ఖచ్చితంగా దర్శించండి. అలాగే ఇక్కడ నెమళ్ళు, కోళ్ళు వీటిని కూడా పెట్టయితే ఉంచారన్నమాట. ఒక పార్క్ లాగా చాలా బాగుంది. సో అంతేనండి, మీకైతే నేను ఈ 6 ప్లేసెస్ అయితే చూపించాను. సో మీరు అయితే బస్సులో వెళ్ళాలనుకుంటే బస్సులు మారుతూ వెళ్ళాలి, లేదు క్యాబ్లో బుక్ చేసుకుంటే 200 రూపీస్ పెడితే మీకైతే క్యాబ్ వచ్చేస్తుంది అన్నమాట. మాకు 6 ప్లేసెస్ చూపించిన తర్వాత వాళ్ళైతే వెంగమామ బస్ స్టాండ్ దగ్గర అయితే ఆపేశారు. సో ఇంకా భోజనం టైం అయిందని చెప్పేసి మేమైతే వెంగమామ అన్నప్రసాదన కేంద్రంకి అయితే వచ్చేసాము. ఇంకా దీని టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అయితే పెడతారండి. టైమింగ్స్ వచ్చేసి నేను మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. సో ఇక్కడికి ఎంతమంది వచ్చినా సరే మనకైతే ప్రసాదం దొరుకుతుందండి. చాలా అద్భుతంగా ఉందండి ఈ వెంగమాంబ అన్నప్రసాదన కేంద్రం మాత్రం. ఈ 6 ప్లేస్లు మహా అయితే మనకి 3 అవర్స్లో అయిపోతుందండి. వెంటనే మీరైతే ఇలా అన్నప్రసాదం కూడా వచ్చేయచ్చు. మార్నింగ్ 9 o'clock కానీ బయలుదేరితే 12:30 కల్లా అయిపోతుంది. అలాగే ఈ వెంగమాంబ దగ్గర మనకు ఒక పెయింటింగ్ అయితే కనిపిస్తుందండి. చాలా అద్భుతంగా ఉంటుందండి. అలా ఆ పెయింటింగ్ని అయితే చూసుకుంటూ ఉండిపోవాలనిపిస్తుంది. ఈ శేషాచల అడవుల్లో ఉన్న 5 టెంపుల్స్ని ఎంతో అద్భుతంగా పెయింట్ అయితే చేసి అక్కడ పెట్టారండి. చాలా బాగుంటుంది. మీరు కానీ ఈ అన్నప్రసాద కేంద్రానికి వెళ్తే ఖచ్చితంగా ఈ పెయింటింగ్ని మాత్రం చూడడం మిస్ అవ్వకండి. ఇంకా అంతేనండి, ఇంత మంచి అద్భుతమైన పుణ్యక్షేత్రాలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కమెంట్లో అయితే చెప్పండి. ఖచ్చితంగా కమెంట్కి రిప్లై ఇస్తాను.